నమస్కారం. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం, దళితులు అంబేద్కర్ వాదులు మిత్రులు స్నేహితులు కనబడగానే జై భీమ్ అని సంబోధిస్తున్నారు. మంచిదే, కానీ ఆ భీమ్రావ్ అంబేద్కర్ చెప్పిన ఆలోచనలు వీరు స్వీకరించారా? ఆయన చెప్పిన విషయాల్ని జీర్ణించుకున్నారా, పాటిస్తున్నారా అని నా అనుమానం. ఉట్టి జై భీమ్ అనగానే సరిపోదు కదా. మనువాదాన్ని ఎక్కడికక్కడ నిరసించాలి, ఖండించాలి, వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టాలి కదా. మరి అదెందుకు చేయట్లేదు? తమ స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రవర్ణం వారి వెంట, కార్పొరేట్ల వెంట, రాజకీయ నాయకుల వెంట భజనలు చేస్తూ తిరిగి తమ స్వార్థ ప్రయోజనాలు పూర్తి చేసుకుంటున్నారు కదా. తమ జాతి జనుల ప్రయోజనాలు పట్టించుకోవటం లేదు కదా. అందుకే అంబేద్కర్ ఆనాడు, నేను మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నాను, మీరు ఎలా తయారయ్యారా అని ఆయన కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దళితుల గురించి, బహుజనుల గురించి అది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పటికీ ప్రతిరోజు దళితుల మీద, బహుజనుల మీద ఘోరాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో తమిళనాడులో ఒక దళిత విద్యార్థి బుల్లెట్ వాహనం వేసుకొని పోతున్నాడని అగ్రవర్ణం వారికి బాగా జెలసీగా ఫీల్ అయ్యారు. వీడికి ఇంత పెద్ద బండా, ఇంత వైభవమా అని వాడిని ఒక రోజు కాపుగాచి దారిలో ఆపి బండి నడపకుండా వాడి 2 చేతులు కట్ చేసి వదిలేశారు. సరే, వాడు తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాడు, అది వేరే విషయం. ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి కదా దళితుల మీద. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇంకొక ఉదాహరణ, ఒక అగ్రవర్ణం వాడు తన కుక్కను తీసుకుని వాకింగ్ కోసం వెళ్ళాడు. వాకింగ్ కోసం వెళుతూ ఉంటే ఒక చోట కొంత దూరం పోయాక ఒక గుడిసె దగ్గర ఒక దళితుడు రొట్టె తింటున్నాడు. రొట్టె తింటుంటే ఆ రొట్టె వాసనకు వీడి కుక్క విదిలించుకొని వెళ్ళి ఆ దళితుడి ముందు నిలబడింది. అయ్యో పాపం, రొట్టె కోసం వచ్చిందేమో అని ఆ దళితుడు ఏం చేశాడు, తను తింటున్న రొట్టెనే ఒక చిన్న ముక్క చింపి కుక్కకు వేశాడు. కుక్క గబుక్కున అందుకొని తినేసింది. అంతే అక్కడ జరిగింది. ఆ అగ్రవర్ణం వాడు వచ్చాడు, ఏరా నీ కళ్ళు కనబడట్లేదా, అది ఎవరి కుక్క అనుకున్నావు, ఇప్పుడు నీ రొట్టె తిని అది మైలబడింది కదా, దానికి పరిహారం ఏమిటి అని దబాయించాడు. అంతేకాదు, ఫోన్ తీసుకుని ఒక 10 మందికి ఫోన్ చేసి పిలిపించి అక్కడికక్కడే పంచాయతీ పెట్టాడు, నానా యాగి చేశాడు. నువ్వు దళితుడివై ఉండి వారి కుక్కకు రొట్టె తినిపిస్తావా? తినిపించటం అంటే అది వచ్చి ఎదురుగా నిలబడితే కుక్క కదా అని వాడొక ముక్క వేశాడు, అంతే వాడు చేసింది. దానికి అంత పెద్ద నేరం చేసినట్టుగా అక్కడ పంచాయతీ పెట్టి వాడిని హింసిస్తే ఇక వాడు తాళలేక, ఎవరు చెప్పుకోవడానికి దరిదాపుల్లో లేక కాళ్ల మీద పడి, అయ్యా నన్ను వదిలేయండి, ఏదో పొరపాటు అయిపోయింది, ఇప్పుడు ఉన్న పళంగా అంటే నా దగ్గర పైసా కూడా లేదు, మీరు జరిమానా విధించిన 10,000 నిదానంగా తీర్చుకుంటాను అని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇది దేశంలో పరిస్థితి. దేశంలో దళితుల పరిస్థితి, బహుజనుల పరిస్థితి ఇంత నీచంగా ఉంటే, ఇంత విషాదకరంగా ఉంటే, వీళ్ళు మాత్రం దళిత నాయకులు, బహుజన నాయకులు పోయి ఆ కార్పొరేట్లకు, డబ్బున్న రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి, అగ్రవర్ణం వారి చుట్టూ తిరిగి తమ స్వప్రయోజనాల కోసము భజనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ పదవి దొరుకుతుందో, ఎక్కడ ఏ డబ్బు దొరుకుతుందో, ఎక్కడ ఏ కాంట్రాక్ట్ దొరుకుతుందో అని నానా తిప్పలు పడుతున్నారు. కానీ తమ జాతి వారి కోసము, వారి హక్కుల కోసము వారు గొంతు ఎత్తట్లేదు. ఇది మనం గమనించాల్సిన విషయం. జై భీమ్ అనగానే సరిపోదు, దాని వెనక భీమ్రావ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఆయన ఆలోచనలు ఏమిటి అనేది కొంచెం ఆలోచించాలి, తెలుసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఒక చోట అంబేద్కర్ ఇలా రాసుకున్నారు, పుస్తకాలు చదవని వారు బతికి ఉండగానే చచ్చిపోతారు. పుస్తకాలు చదవండి, అవే మిమ్మల్ని రక్షిస్తాయి, మిమ్మల్ని చరిత్రకారులుగా మారుస్తాయి, మీకు రాజ్యాధికారం తెచ్చిపెడతాయి, బానిస సంకెళ్లను తెంపేస్తాయి. నా అక్షరాలలో విముక్తి సూత్రాలున్నాయి, కత్తులు, గొడ్డళ్ళు కూడా ఉన్నాయి. నా స్వప్నం, నా లక్ష్యం మిమ్మల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయటమే
లేచి ముందు మీ ఇంటిని గ్రంథాలయంగా మార్చుకోండి. జ్ఞానవంతులు కండి. అబద్ధపు బతుకులు బతుకుతూ అమ్ముడు పోతూ అధికారం కావాలని మనువాదులకు భజనలు చేయకండి. మీరేమిటో మీ శక్తి ఏమిటో మీరే తెలుసుకోండి అని రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇట్లాంటి విషయాలు దళితులు బహుజనులు చదవరా, తెలుసుకోరా, వాటిని ఆచరణలో పెట్టరా? ఊరికే జై భీమ్ అంటే సరిపోతుందా? అంబేద్కర్ పటాలు అంబేద్కర్ పుస్తకాలు చూపెట్టుకుంటూ తిరగటమేనా? ఆ పుస్తకాలలో ఏం ఆయన రాశాడు అనేది చదవరా? ఇది నా ఆవేదన. ఇప్పుడు ఆయనే ఒక చోట తన దళిత జాతి గురించి ఎంత ఆవేదన పడ్డాడు. నేనేమో మీ గురించి ఎన్నో కలలు కన్నాను, మీరేమో ఇలా అయిపోయారు అని అంబేద్కర్ కంట తడి పెట్టుకున్నాడు కదా. అవి ఇలాంటి విషయాలు మనము గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని మనం ఆచరణలో పెడుతూ ఉండాలి. ఆచరణలో ఏమీ పెట్టకుండా ఉట్టి నినాదాలతోటి మనం ఏమీ సాధించలేం. వాట్సాప్లలో జై భీమ్ పెట్టడం, ఎవరన్నా కనబడగానే జై భీమ్ అనటం, వాటి వల్ల ప్రయోజనం ఉందా? మీరు నిజంగా అంబేద్కర్ భావజాలానికి కట్టుబడి ఉంటే ఆయన ఎలా మసులుకోమన్నాడో అట్లా మసులుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తా. ఒక ఆయన అలహాబాద్ హైకోర్టులో పనిచేసిన జడ్జి గారు, గొప్ప జడ్జి, ఆయన యాదవ్. ఏం యాదవ్ అంటే జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్. ఈయన ఏమి చెప్తాడు అంటే, ఆయన ఎవరో చెప్పాడు కదా ప్రవచనకారుడు, నెమలుల మధ్య శారీరక సంపర్కం ఉండదు, మగ నెమలి కన్నీళ్లు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుంది అని ఎవడో తెలివి తక్కువ వాడు చెబితే దాన్ని పుట్టుకుని ఈయన మరి యాదవ్ కదా, బహుజనుడు కదా, ఈయన అగ్రవర్ణం వాడు కాదు కదా, ఈయనే ఎందుకు దాన్ని చెబుతున్నాడు? చెప్పటం అంటే ఉపన్యాసంలో ఏదో అలవోకగా చెప్పటం కాదు, తన జడ్జిమెంటులో దాన్ని నమోదు చేశాడు. అది చేయవచ్చా? ఇంకొకటి ఏమిటి, ఆవు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తుంది అన్న విషయం కూడా ఆయన జడ్జిమెంట్లో నమోదు చేశాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఎవడో ఒకడు ఆవును ఎత్తుకుపోతే ఆ కేసు నడిచి హైకోర్టుకు వస్తే హైకోర్టు తీర్పులో ఈయన ఇవన్నీ రాసుకుంటూ గొప్ప జ్ఞానాన్ని నేను నా ప్రజలకు పంచుతున్నాను అని అనుకున్నాడేమో. ఇట్లాంటి తెలివి తక్కువ కామెంట్స్ అన్ని చేసి జస్టిస్ యాదవ్ అనే అతను రాశాడు. ఈ ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి మీకు నేనేం గుర్తు చేస్తున్నానంటే, నిజమే అంబేద్కర్ ఏమి చెప్పాడో వాటిని మనం పాటించాలి. ఆయన ఆశయాలు పూర్తి చేయాలంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. జై భీమ్ అంటూ భీమ్రావ్ అంబేద్కర్ను గుర్తు చేసుకున్నంత మాత్రాన ఆయనకు శాంతి లభించదు. ఏ అంబేద్కర్ వాది అయినా, ఏ బుద్ధిస్టు అయినా మిమ్మల్ని అసహించుకుంటూనే ఉంటాడు. వైజ్ఞానిక స్పృహ గల వాళ్ళెవ్వరూ మిమ్మల్ని హర్షించరు. ఈ దేశపు మొదటి ప్రధాని వైజ్ఞానిక స్పృహతోటే ఈ దేశం ముందుకు పోతుంది అని ఆయన ఉదాహరణగా నిలిచాడు. అట్లాంటి పనులే చేశాడు. కానీ కాలగర్భంలో ఆయన వెళ్ళిపోయి ఆయన ఆలోచనలు కూడా పాతిపెట్టడానికి ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వం నానా యాతన పడుతుంది. ఈ దేశ ప్రజలంతా నెహ్రూను అసహించుకోవాలి అనే విధంగా కామెంట్లు చేస్తుంది. అది అన్నీ అట్లా ఉంచండి. అసలు దేశవ్యాప్తంగా పనికిరాని విధవలంతా బాబాలు స్వాములు అయిపోతుంటే మీరు జై భీమ్ అనుకుంటూ తిరిగితే సరిపోతుందా? వాళ్ళందరినీ నిరసించాలి కదా, మనువాదాన్ని ఎక్కడికక్కడ అరికట్టాలి కదా. ఏం చేస్తున్నారు మరి? అది చెయ్యకుండా ఉట్టిగా మేము అంబేద్కర్ వాదులము అని జెండాలు పట్టుకొని తిరిగితే ప్రయోజనం లేదు. నాకు కలిగిన ఈ ఆవేదనను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోండి. మనం ఈ దేశాన్ని వైజ్ఞానికంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన తర్వాత వచ్చే తరాల మీద కూడా ఉంది. దాన్ని మనం సాధించాలి. ఆ సాధనలో మీరు, నేను, మనం అందరం కలిసి పని చేస్తూ ఉండాలి.